హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎం బిల్డర్స్ అండ్ డెవలపర్స్. మనకి 140 గజాల ఈస్ట్ ఫేస్ ప్లాటు, దాంట్లో G+1 హౌస్ కన్స్ట్రక్షన్ కట్టారు. మనకు వచ్చేసి హౌస్ ముందు వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది. ఈ హౌస్ ఎక్కడ ఏంటి, ఈ హౌస్ మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా హౌస్ మొత్తం చూసినట్లయితే మీకు ఈ ప్రాపర్టీ గురించి క్లియర్ గా అన్ని వివరాలు అయితే అర్థమవుతాయి. మీరు అన్ని వీడియో చివరి వరకు చూసిన తర్వాత మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయినట్లయితే దగ్గరుండి మనమే ప్రాపర్టీని విజిట్ చేపిస్తాము. మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోటి మాట్లాడిపించి మనం ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దీనికి సంబంధించి అన్ని వివరాలు అయితే నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా మనం ప్రాపర్టీ వివరాలకు అయితే వెళ్ళిపోదాం. మనకి ఈ హౌస్ ముందు వచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంటుంది. మనకి ర్యాంప్ కూడా మంచి క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. హౌస్ అయితే చాలా క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. మనకి బోర్ కూడా మనకి అబౌవ్ 500 ఫీట్స్ అయితే బోర్ వేశారు, ఫ్యూచర్ లో కూడా ఏ ప్రాబ్లం లేకుండా. అలాగే మనకి సంప్ వచ్చేసి అబౌవ్ 3000 లీటర్స్ కెపాసిటీ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. మనకి సైడ్ కి గల్లీ కూడా మంచిగా స్పేసియస్ గా ఒక మనిషి వెళ్ళి తిరిగి వచ్చేదానికి కూడా మనకి ప్రొవైడ్ చేశారు. మనకి ఈ హౌస్ వచ్చేసి మొత్తం G+1 ఇండిపెండెంట్ హౌస్, 140 గజాలలో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఈ మెయిన్ డోర్ వచ్చేసి మంచి టేక్, ఇండియన్ టేక్ తోటి మంచి క్వాలిటీగా మంచి క్వాలిటీని మెయింటైన్ చేసి అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. మనకి లోపల హాల్ వచ్చేసరికి చూడండి, చాలా స్పీషియస్ గా, చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి చాలా మంచిగా ఎక్సలెంట్ క్వాలిటీ తోటి చాలా బాగా డిజైన్ చేసి అయితే మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే దీనికి అటాచ్డ్ పూజ రూమ్ కూడా ఇచ్చారు. కిచెన్ కూడా మంచి చాలా స్పేసియస్ గా అయితే మనకి కిచెన్ అవైలబుల్ ఉంది. అలాగే మనకి డైనింగ్ సెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ మనకి వాష్ ఏరియా కూడా, వాష్ బేసిన్ కి సంబంధించి కూడా ఇచ్చారు. మనకి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. ఈ కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. మనకి పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా నీట్ గా డిజైన్ చేశారు. మంచి కలర్ఫుల్ గా మంచిగా డిజైన్ చేసి మంచి లైట్ సెట్టింగ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు. మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచిగా కలర్ఫుల్ గా లైట్ మంచిగా చాలా మంచిగా కామ్ అండ్ కూల్ గా ప్రశాంతంగా ఉండేలాగా మనకి ఈ హౌస్ అయితే డిజైన్ చేశారు. ఇప్పుడు మనం కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూసేసాము. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్, 2 బాత్రూమ్స్, 1 అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఇచ్చారు. మంచిగా మనం పైన ఉన్నటువంటి G+1 కాబట్టి పైన ఫస్ట్ ఫ్లోర్ అయితే చూసేద్దాం పదండి. ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. మనకి కారిడార్ కూడా చాలా కూల్ అండ్ ప్రశాంతంగా ఉంటుంది. చుట్టుపక్కల హౌస్ కన్స్ట్రక్షన్స్ మంచిగా ఎయిర్ కానీ వెలుతురు కానీ రావడానికి చాలా బాగా అవకాశం అయితే ఉంది. ఈ గుమ్మం వచ్చేసి పైన గుమ్మం కూడా మంచిగా మనకి ఈస్ట్ ఫేస్ గుమ్మం మనకు వచ్చేసి ఇండియన్ టేక్ తోటి అయితే మనకు అవైలబుల్ లో ఉంది. అలాగే పైన కూడా చాలా ఇంకా కింద ఉన్న దానికన్నా కింద పార్కింగ్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ పైన పార్కింగ్ కూడా లేదు కాబట్టి చాలా స్పీషియస్ గా ఓనర్స్ ఉండడానికి అయితే చాలా బాగుంటుంది. కింద రెంట్కి ఇచ్చుకున్న పైన ఓనర్స్ ఉంటే చాలా అందంగా డిజైన్ చేశారు. మనకి ఇది వచ్చేసి హాల్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ సెక్షన్ ఇచ్చారు. రెండిటికి పాల్ సీలింగ్ కూడా చేశారు పైన నీట్ గా మంచిగా లైటింగ్ సెక్షన్ తోటి. అలాగే మనకి పైన కూడా విత్ అటాచ్డ్ పూజ రూమ్ విత్ కిచెన్ తోటి మనకి మంచిగా డిజైన్ చేసిన కిచెన్ అయితే అవైలబుల్ ఉంది. అలాగే పైన సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కింద లాగానే ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. అలాగే మనకి పైన పాల్ సీలింగ్ తోటి మంచిగా మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కి విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఇప్పుడు చూడబోయేటువంటిది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇది. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మంచి డైమెన్షన్స్ తోటి మంచిగా పాల్ సీలింగ్ చేసి చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ వీడియో. ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. అలాగే 2 బాత్రూమ్స్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ కి బాత్రూమ్ అటాచ్మెంట్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. పూజ రూము, కిచెను మంచిగా స్పేషియస్ గా హాల్ తో అయితే కిచెన్ చేసేసారు. చూసారు కదండి, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ 2 డబుల్ బెడ్రూమ్స్ తోటి మంచిగా 144 గజాల్లో
మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ ధర విషయానికి వచ్చేసరికి మనకి 1,10,00,000గా చెప్తున్నారు. మీరు గనక ఈ హౌస్ చూసి నచ్చి మాట్లాడుకుంటే బిల్డర్ తోటి స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీకి వచ్చేసి మనకి 100% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంది. ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి బడంగ్పేట్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాదర్గుల్ విలేజ్ లో ఉన్న మనకి ఎంబీఎస్ఆర్ కాలేజ్ కి అతి తక్కువ దూరంలో, పక్కనే మనకి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అవైలబుల్ ఉంటుంది. మనకి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ గోడ నానుకొని అయితే మనకి ఈ వెంచర్ ఉంటుంది. ఈ వెంచర్ నేమ్ వచ్చేసి ప్లాటినం సిటీ 2 వెంచర్ అంటారు. మనకి నాదర్గుల్ మెయిన్ రోడ్ నుంచి ఒక 1.5 to 1.7 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. అలాగే మనకి సరౌండింగ్ లొకేషన్స్ వచ్చేసి మనకి బడంగ్పేట్ అయినా కానీ ఎల్బీ నగర్ అయినా కానీ జస్ట్ ఒక 15 minutes డ్రైవ్ లో వెళ్ళిపోవచ్చు. గుర్రంగూడ అల్మాస్గూడ కూడా చాలా దగ్గరనే ఒక 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఆదిబట్ల టీసీఎస్ కంపెనీకి వచ్చేసి కూడా మనకి కేవలం ఒక 10-15 నిమిషాల డిస్టెన్స్ లోనే మనం వెళ్ళిపోవచ్చు. మనకి ఈ ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి 23x55 డైమెన్షన్స్, మొత్తం 144 గజాల ప్లాటు. దీనికి వాటర్ కనెక్షన్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, కరెంట్ లైన్, ఆల్ ఫెసిలిటీస్ అన్ని క్లియర్ గా ఎవ్రీథింగ్ దీంట్లో ప్రతి ఒక్కటి మీకు అవైలబుల్ గా ఉన్నాయి. మనకి ప్రైస్ కూడా సరౌండింగ్స్ ఉన్న దానికన్నా కొంచెం తక్కువనే చెప్తున్నారు. ఈ ప్రైస్ ను కూడా మీకు హౌస్ గన్ కన్స్ట్రక్షన్ నచ్చి అంతా ఓకే అనుకోని మాట్లాడుకుంటే ఈ ప్రైస్ కూడా కొంచెం తక్కువ, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. మనం పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు త్వరగా రీచ్ అవుతాయి, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.